ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇసుకను పేద ప్రజలకు ఉచితంగా అందించే విధానం తీసుకొచ్చింది. అయితే ఈ విధానానికి తూట్లు కొడుతూ ఇసుకను కొందరు దుండగులు తెలంగాణకు అక్రమ రవాణా చేస్తారని అంటున్నారు పోలవరం జిల్లా చింతూరు గ్రామస్తులు. ఇదే అంశానికి సంబంధించి స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇసుక అందించేందుకు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం ప్రజల్లో ఆశలు రేపింది. పేద ప్రజల ఇంటి నిర్మాణాలకు, ఇతర అవసరాలకు ఇసుకను ఉచితంగా పొందుతామని సంబరపడుతున్నారు. అయితే ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ ఇసుక మాఫియా సమూహాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని స్థానికులు అంటున్నారు. ప్రత్యేకించి పోలవరం జిల్లాలో ఎటపాక మండలం గుండాల ఇసుక స్టాక్ పాయింట్ నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ పేదలకు అందాల్సిన ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానం ప్రకారం పేదలు తమ ఆధార్ కార్డులతో ఇసుకను పొందొచ్చు. కానీ ఇసుక మాఫియా సమూహాలు అమాయకుల ఆధార్ నంబర్లను దుర్వినియోగం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఎటపాక మండలంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల ఆధార్ వివరాలతో ఇసుకను కొనుగోలు చేసి తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలాల్లో డంప్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ ఇసుకను తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలకు లారీల్లో తరలిస్తున్నారని తెలిపారు. రోజుకు లక్షల రూపాయలు గడిస్తున్న ఈ మాఫియా ప్రభుత్వ లెక్కలను తారుమారు చేస్తోందన్నారు. గుండాల స్టాక్ పాయింట్ వద్ద 1,65,557 మెట్రిక్ టన్నుల ఇసుక ఉండాల్సి ఉండగా మైనింగ్ మరియు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపంతో మొత్తం ఇసుకను తరలించేస్తున్నట్లు తెలిపారు. ఈ అక్రమాలకు అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ చట్టాలు, పిసా కమిటీలు, గ్రామ తీర్మానాలు లేకుండా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారులు స్టాక్ పాయింట్ వైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, వేయింగ్ బ్రిడ్జి వంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడం మాఫియాకు వరంగా మారింది. ఒకే బిల్లుపై 4-5 లోడ్ల ఇసుకను సరిహద్దు దాటించి కోట్లు సంపాదిస్తున్నారు. రిజిస్టర్లో ఆధార్, ఫోన్ నంబర్ నమోదు చేయాల్సి ఉండగా ఎవరికి ఇసుకను తరలిస్తున్నారో నమోదు చేయకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ లారీలకు ఎటువంటి అనుమతులు లేకుండా, బండి నంబర్లు లేకుండా ఇసుకను తరలించడం మరో వివాదాస్పద అంశంగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టాక్ పాయింట్ల నుంచి తెలంగాణకు ఇసుక తరలింపుకు ఏం అనుమతులున్నాయో అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రజాధనాన్ని కోట్లలో సంపాదిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇసుకను స్వాధీనం చేసుకుని అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ఇందిరమ్మ హౌజింగ్ కోసం ఉచిత ఇసుకను ప్రకటించారు మరియు హైడ్రాను స్మగ్లింగ్ అరికట్టడానికి నియమించారు. ఇసుక విధానంపై తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వివరణ కోరినప్పుడు తహసీల్దార్ నేను మీకు ఎవ్వరికీ బయట ఇవ్వను, కెమెరాలు ఆఫ్ చేయండి అని సమాధానం ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇది అధికారుల నిర్లక్ష్యాన్ని, సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నాన్ని సూచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల శాండ్ స్మగ్లింగ్ అరికట్టడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు మరియు సీసీటీవీలతో పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. అలాగే డ్రోన్లను ఉపయోగించి అక్రమ మైనింగ్, స్మగ్లింగ్ చెక్ చేస్తామని ప్రకటించారు. అక్రమ ఇసుక మైనింగ్ మరియు స్మగ్లింగ్ పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. నదులు లోతు తవ్వడం వల్ల నీటి ప్రవాహం మారుతుంది, వరదలు పెరుగుతాయి మరియు జల వనరులు కలుషితమవుతాయి. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఇలాంటి అక్రమాలు ప్రాజెక్టు పురోగతికి అడ్డంకిగా మారుతాయి. స్థానిక గ్రామస్తులు ఇసుక మాఫియా కారణంగా భయాందోళనలో ఉన్నారు. వారు ప్రభుత్వాన్ని స్టాక్ పాయింట్లలో సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మరియు అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.